చిన్న తండ్రిని చంపడం ఏంటి, అక్కజల్లు తిట్టడం ఏంటి, పేద ప్రజలేంటి, ఆడికి అసలు విలువ వాల్యూ తెలీదు. కార్పొరేటివ్ పరిశ్రమలో చదువుకొని ఖాళీగా ఏడుస్తున్నారు. దానికి తగ్గ లేదు, డబ్బు రూపాయి ఏదైనా జరుగుతుంది తప్ప. సంక్షేమం అనేటువంటి ఒక పేరుతో కుటిలమైనటువంటి రాజకీయాన్ని అలవర్చుకొని ఓన్లీ రోడ్స్ అవి అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ అవి చేశారు తప్ప పెద్దగా డెవలప్మెంట్ అనేది నేను చూడలేదు సార్. ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇదే చూస్తున్నారు సార్, మార్పు కోసం చూస్తున్నారు. డెఫినెట్లీ చేత కాదు సార్. కుర్రోడికి రాజకీయం ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చేటప్పుడు కుర్రోడు ఏడ్ చేయగలరు అంటే కుర్రోళ్ళందరినీ మనం కించపరచడం కాదు, వ్యక్తిగతంగా తండ్రిని బట్టి ఓటేసి గెలిపించారు. అంతేగాని తనలో ఉన్న టాలెంట్ ఏంటి ఉంది? అక్కజల్లు అక్కలేదు, తల్లి అక్కర్లేదు, ఫ్రెండ్స్ అక్కర్లేదు, చిన్న తండ్రిని చంపడం ఏంటి, అక్కజల్లు తిట్టడం ఏంటి, పేద ప్రజలేంటి, ఆడికి అసలు విలువ వాల్యూ తెలీదు. ఆ సీటుకున్న వాల్యూ చాలా అమోఘమైనది. కానీ ఆడికి కూర్చొని పరిపాలించే విధానం తెలియదు. అటువంటి మూర్ఖుడికి అందరూ కూడా ఒక ఛాన్స్, పోనేలే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఒక ఛాన్స్ ఇద్దాం, పరిపాలన ఎలా చేస్తాడని ఇచ్చారు. అందరికీ కూడా బుర్ర మీద పెద్ద పెద్ద ముటికేలు పెట్టాడు, చిన్న చిన్న ముటికేలు కాదు. వచ్చే అవకాశం ఉందంటారా? జనాలు మనసులో ఎవ్వరం కూడా దూరలేం సార్. భగవంతుడు ఇచ్చింది కూడా మన చేతికి కొంతది అందని నమ్మకంలో ఉండేటప్పుడు ఆ టైంకి ఎవరు గద్దెక్కుతారనేది మన చేతిలో లేదు, బై యువర్ చాయిస్. అదంతా కూడా జన సమూహం ఓటేయడానికి వెళ్ళేటప్పుడు ఈయన వస్తే మరి ఈ రోడ్డు మీద ఉన్న కంకర కూడా ఉండదు సార్. అభివృద్ధి అంటే ఏం లేదు, యాక్చువల్లీ ఒక నోటిఫికేషన్ లేదు, అసలు ఏమీ లేదు. అసలు పోలీస్ నోటిఫికేషన్ లేదు, డిఎస్సి నోటిఫికేషన్ లేదు. చదువుకొని చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ. ఇంకెలాగా అభివృద్ధి చెందినట్టు చెప్పండి? ఎక్కడున్నాయి చెప్పండి? ఏ పరిశ్రమలు కూడా లేవు. కార్పొరేటివ్ పరిశ్రమలో చదువుకొని ఖాళీగా ఏడుస్తున్నారు. ఇలాగా ఉద్యోగాలు లేకపోతే ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఈసారి ఏ పని చేయాలో తెలియక దొంగతనాలు, దోపిడీలు అవన్నీ ఎక్కువైపోయి ఆకలికి మరి ఏడ్ చేయాలో తెలియక ఈ పనులన్నీ చేస్తారు స్టూడెంట్స్ అందరూ. ఎందుకు చేయలేకపోతున్నారు అనేది మరి ఆయనకే తెలియాలి. అది చేయాలనుకుంటే చేయొచ్చు. ఆయన అన్ని కక్ష రాజకీయాలు అవి ఇవే చేశారు. పోనీ ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ ప్రజలకు సేవ అయితే చేయాలి కదా. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ నా దృష్టిలో అయితే ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఆ పోలీస్ నోటిఫికేషన్ కూడా రీసెంట్గా ఇచ్చాడు, డిఎస్సి నోటిఫికేషన్ లేదు, 5 సంవత్సరాలు అయిపోయింది. జనాలు ఎర్రోలు మూర్ఖులు అయితే మళ్ళీ ఆయన వస్తాడు ఖచ్చితంగా, దానికి మనం ఏం చేయలేం. రాష్ట్రం అభివృద్ధి చెందంటే ప్రజలకు డబ్బులు ఏవో అందుతున్నాయే తప్ప సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉంటుంది. మిగతా బేసిక్ అంటే అసలు ఒరిజినల్ గవర్నమెంట్ ఆస్తులకి ఇబ్బంది కలుగుతుంది నాకు తెలిసినంత వరకు. జనాలకి ఏం చేయాలనేది కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. దానికి తగ్గ లేదు, డబ్బు రూపాయి ఏదైనా జరుగుతుంది తప్ప మన రాష్ట్రానికి కావాల్సింది లేదా రాష్ట్ర ఆస్తుల గురించి కొద్దిగా అది ఆలోచించకుండా, దూరదృష్టి లేకుండా ప్రస్తుతం కాలక్షేపం చేయవలసి వస్తుంది. అప్పుడు రోజుల్లో వాళ్ళు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు గవర్నమెంట్, పాత మన గవర్నమెంట్లో ఉన్నాను నేను. అది ఇప్పుడు వచ్చి క్యాష్ చేసుకోవడం చూస్తున్నారు అంతే. ఎందుకు చేయలేకపోతున్నారంటే మనీ ప్రాబ్లం. అంత పంచడం అనేది చిన్న విషయం కాదు కదా. సెంటర్లో ఏ స్టేజ్ అంటే ఆ స్టేజ్ వరకు ఇస్తుంది సెంటర్లో. వీడికి కావాల్సినంత వాళ్ళకి ఇవ్వరు కదా, ఎన్నిసార్లు తిరిగినా కూడాను. పరిపాలన అదే చెప్తుంది కదండి, చెప్పుడు పక్కన సలహా ఇచ్చిన దాని మీద వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప వాళ్ళకి ఇండివిజువల్గా పదవిని నిలబెట్టుకోవడానికి అంటే ఓట్లని కొనుక్కునే రాజకీయం ఏ రోజైతే ప్రారంభమైందో ఆ కొనుక్కునేటువంటి విధానాన్ని ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్షంగా మన సొమ్ముతో మనల్ని కొనుక్కునే విధంగా ఒక చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి సంక్షేమం అనేటువంటి ఒక పేరుతో కుటిలమైనటువంటి రాజకీయాన్ని అలవర్చుకొని నేను విన్నాను, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు అనేటువంటి మాయ మాటలు చెప్పి, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని మాయ చేసి రాష్ట్రంలో ఉదాహరణకి ఒక్క మాయ ఏంటో చెప్తాను. మాతృభాషలో విద్యాబోధన జరగాలి అనేటువంటి ఒక చట్టం మనకి ఉంది. మన నూతన విద్యా విధానంలో మాతృభాషలో విద్యాబోధన జరగాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో మాతృభాషలో విద్యాబోధన లేదు. కానీ కోర్టులను కూడా మాయ చేసే విధంగా టెక్స్ట్ బుక్స్లో బైలింగ్వల్గా ప్రింట్ చేసి ఒక పేజీలో ఇంగ్లీషు, ఒక పేజీలో తెలుగు మీడియంలో ప్రింట్ చేసి కోర్టులకి చూపించి ఇవిగా మేము 2 మీడియంలో బుక్స్ ప్రింట్ చేస్తున్నాము, 2 మీడియంలో బోధన జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగేది ఇంగ్లీష్ మీడియం మాత్రమే. వచ్చినటువంటి ఆదాయాన్ని దేనికి ఏది ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచన లేదు. ప్రజల సంక్షేమం కోసం కాదు, తిరిగి నేను అధికారంలో ఉండాలి అంటే ప్రజలకు డబ్బు ఇవ్వాలి. ఆ డబ్బుని నా డబ్బు కాదు కదా, నా వద్ద కాకపోతే కాసి వరకు దేకరొచ్చు అనే సామెత ఉంది. కాబట్టి ఇది నాది కాదు, ఇది నేను నిలబడడానికి ఉపయోగపడాలి అంటే నాది ఖర్చు ఎక్కక్కర్లా, మీది మీకే పంచి ప్రజలను భిక్షగాలను చేసి ఓట్లను కొనుక్కొని మళ్ళీ ఈజీగా పరిపాలనకు రావచ్చనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసి నమ్మే పరిస్థితి అయితే లేదండి. ఆ మాత్రం ఈ మాత్రం చదువుకున్నవాడు ఎవడైనా సరే
జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే తిరిగి మళ్ళీ నమ్ముతాడని ఆశించడం చాలా ఒట్టి మాట. నిజంగా ప్రజలు కానీ నమ్మితే ఈ రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడు. దేవుడు ఉన్నాడు అంటున్నాడు కదా, దేవుడు ఉన్నా సరే రాయిగానే ఉంటాడు. ఆ రాయి శిలగానే చూడాలి తప్ప దేవుడు వస్తాడు ఆదుకుంటాడు అనేది ప్రజలు దేవుని కూడా నమ్మడం మానేస్తారు. అభివృద్ధి అయితే చెందలేదు సార్ నా ప్రకారం అయితే. అంటే జగన్ సర్కార్ ఏంటంటే పథకాలు అయితే పెట్టారు కానీ తప్ప పబ్లిక్ అయితే అంతగా పెద్దగా న్యాయం చేయలేదు సార్. డెవలప్మెంట్ అనేది ఆయన చేయాలి అది యాక్చువల్గా, అయితే అది అంతగా శ్రద్ధ పెట్టలేదని అనిపిస్తుంది. మరి ఆయన పరిపాలన ఓట్లు అడగక ముందు ఒకలా చెప్పారు, ఓట్లు అడిగిన తర్వాత ఇంక వాళ్ళు మొత్తం అంతా డివియేషన్ చేస్తారు. మొత్తం అనుభవం లేదని చెప్పాలండి అది. ఎందుకంటే యాక్చువల్ ఇప్పుడు కూరగాయలు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్. సామాన్యుడు ఏంటంటే బతకడానికి కూడా కష్టం ఉంది ఈ రోజుల్లో. నిరుద్యోగ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది సార్, చాలా ఎక్కువ ఉంది సమస్య. ఓన్లీ రోడ్స్ అవి అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ అవి చేశారు తప్ప పెద్దగా డెవలప్మెంట్ అనేది నేను చూడలేదు సార్. ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ఎప్పుడు ఉన్న ప్రజలందరూ ఇదే చూస్తున్నారు సార్, మార్పు కోసం చూస్తున్నారు డెఫినెట్లీ. చంద్రబాబు టీడీపీ ఆయనకి ఆల్రెడీ వెరీ సీనియర్ పర్సన్, నెక్స్ట్ అనుభవజన పరిపాలన అడ్మినిస్ట్రేషన్లో చాలా సీనియర్ పర్సన్ ఆయన.